దేవత గుర్తు. అంటే ఈ కప్పలు అంటే ఈ దేవతలను తొలగించు అంటున్నాడు. దేవతలను తొలగించడం ఏంటి? నువ్వు ఆరాధన చేసావుగా, నువ్వు ప్రేమించావుగా, ఎక్కడో ఆ కాలువలో ఉండేదాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావుగా, ఇప్పుడు తొలగించు అంటున్నావేంటి అని అంటే, ఇప్పుడు అది అతనికి ఇబ్బందిగా, శోధనగా మారింది. అది ఇప్పుడు శోధనగా మారింది. పిల్లరా, మొదట ఫరో ప్రేమించాడు ఈ కప్పల్ని, ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు వీటిని తొలగించు అని అంటున్నాడు. వీటిని మా ఇళ్లలో నుండి తీసేయండి, మా బజార్లో నుండి తీసేయండి, అసలు మా దేశంలోనే వద్దు, మా దేశంలో నుండే తీసేసేయండి అంటున్నాడు. జువాలజీలో ఈ కప్పలు అన్నిటినీ కలిపి ఒక కుటుంబముగా పిలుస్తారు. కప్పలన్నిటికీ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ పేరేంటంటే రానా అనే ఫ్యామిలీ. అంటే కప్పల జాతిని రానా అనే కుటుంబముతో పిలుస్తారు. అంటే రానా అంటే కప్పల కుటుంబం అన్నమాట. కప్పల కుటుంబం, అది జువాలజీ వర్డ్ రానా. ఇప్పుడు ఈ కప్పను ఆరాధన చేయటం ద్వారా ఇది ఆ కుటుంబంలోనికి ఏమడుగుతుందంటే, నేను మీ ఇంట్లోనికి రానా 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 అంటే వచ్చేదా, రానా వచ్చేదా అని అడిగి 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 ఈ రానా 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 అని చెప్పిన ఈ కప్ప ఆ కుటుంబానికి, ఆ దేశానికి తెగులుగా మారిపోయింది. అంటే నీవు ప్రేమించేది నీ దగ్గరకు వచ్చి, నీ లోపలికి వచ్చి, నీతో వచ్చి అది నీకు శోధనగా మారుతుంది, అది నీకు తెగులుగా మారుతుంది, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది, అది నిన్ను శ్రమ పెడుతుంది. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, ఈ కప్పలను ఏమంటున్నాడు? తర్వాత పదం చదవండి. ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. వేడుకొనుడి అని అంటే ప్రార్థన చేయండి అని అర్థం. వేడుకొనుడి అని అంటే ప్రార్థన చేయండి అని అర్థం. ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలి? మోషే ప్రార్థన చేస్తాడు. ఎవరికి చేస్తాడు? యెహోవా దేవునికి చేస్తాడు. అసలు ప్రార్థన చేయమని చెబుతుంది ఎవరు అనంటే ఫరో అంటున్నాడు. ఫరోకి ప్రార్థన రాదు, ఫరోకి ప్రార్థన చేయటం చేత కాదు. ఫరో ఎప్పుడు కూడా యెహోవా దేవునికి ప్రార్థన చేయలేదు. హీ నెవర్ ప్రేడ్ టు జెహోవా. యెహోవా దేవునికి ఈ ఫరో ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఎప్పుడూ ప్రార్థన చేయకపోయినా ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడంటే, మీ దేవునికి ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, ఫరోకి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థన విలువ ఫరోకి అర్థమయ్యింది. He could able to understand the value of prayer, the power of prayer, the mightiness in the prayer. ప్రార్థనలో ఉన్న బలం, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ప్రభావము, ఆ ప్రార్థనలో ఉన్న మహిమ ఫరోకి అర్థమైంది. ఫరో అన్యుడు,
ఆయనకు ప్రార్థన చేయటం రాదు, కానీ ప్రార్థన చేయండి మోషే అని అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, ఫరోకి కూడా ఇక్కడ ప్రార్థన విలువ, ప్రార్థన శక్తి అర్థమై ఏమంటున్నాడు? యెహోవాను వేడుకొనండి అయ్యా. ఈ కప్పల బాధ మేము పడలేకపోతున్నాం. ఇప్పుడు మోషే అంటున్నాడు, మీ దేవతలే కదవి, మీరేగా ఇప్పుడు దాకా ఆరాధన చేశారు, మీ దేవుళ్ళే కదా, మీ దేవతలే కదా, ఉంచుకోండి, మీ ఇళ్లలో ఉంటే మంచిదే కదా అని అంటే, వద్దయ్యా, వద్దు వద్దు వద్దు, మా ఇళ్లలో వద్దయ్యా, వీటిని వెళ్ళిపోమని చెప్పి ప్రార్థన చేయండి. ప్రభునందు పిల్లరా, నీవు ప్రార్థన చేసినప్పుడు నిన్ను తొందర చేయుచున్న కప్పల లాంటి సమస్యలు, నీ మనస్సును బాధ పెడుతున్న సమస్యలు, నిన్ను కృంగదీస్తున్న సమస్యలు కప్పలలాగా నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ ఫ్యాక్టరీల్లో, నీ ఇన్స్టిట్యూట్లో, నీ జాబులో, నీ ప్రయాణాల్లో కప్పలలాగా ఎక్కడ పడితే అక్కడ శోధనలు వెంటాడుతూ ఉంటాయి. ఒక చోట నుండి ఒక చోటకి దూకుతూ ఉంటాయి. ఇవి కప్పకున్న మనస్సు ఏంటంటే, అది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి జంప్ చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉందిలే, అక్కడే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఇంకొక ప్లేస్కి జంప్ అవుతుంది, ఇంకొక రూమ్కి జంప్ అవుతుంది, ఇంకొక బెడ్ మీదకి జంప్ అవుతుంది, ఇంకొక షెల్ఫ్ మీదకి జంప్ అవుతుంది, ఇంకా నువ్వు తినే పాత్రల మీదకి జంప్ అవుతూ ఉంటుంది. కప్ప దేనికి గుర్తయ్యానంటే, అది ఒక స్థలం నుండి ఒక స్థలానికి ఎగురుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఈ ఫరో లాంటి సమస్య ఒకదాని తర్వాత ఒకటి, ఒక శోధన వెంబడి ఒక శోధన, ఒక బలహీనత వెంబడి మరొక బలహీనత నీ కుటుంబంలో, నీ జీవితంలో అవి జంప్ అవుతూ ఉంటాయి. ఇవి పోవాలి అనంటే మనం చేయాల్సింది ఏమిటంటే, యెహోవాను వేడుకొనుడి, దేవునికి మీరు ప్రార్థన చేయండి, దేవునికి ప్రార్థన చేయండి. కావున ప్రియులారా, ఈ మోషే ఎప్పుడైతే ప్రభా ఈ ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చినాయి, వీటన్నిటినీ దేశంలో నుండి తోలివేయండి ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ కప్పలన్నీ వెళ్ళిపోయినాయి. ఆమేన్. 13వ వచనం చదువుతారా అందరూ ఒక్కసారి? 13వ వచనం చదవండి. యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఆ ఐగుప్తు దేశం యొక్క దేవతలన్నీ చచ్చిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు దాకా ఆరాధన చేశారే, అవన్నీ చనిపోయినాయి. అక్కడ ఎవరు శక్తి చూపించారు అనంటే, మోషే ప్రార్థన చేసి దేవుని శక్తిని ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి చూపించాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో కూడా మోషే యెహోవాకు ప్రార్థన చేసి, ఆ ప్రార్థన వలన ఐగుప్తు దేశంలో ఎలాగూ జయము చూచినాడో, మన జీవితంలో కూడా ప్రార్థన చేసి దేవునికి మోషేలాగా మొర్రపెట్టి ప్రార్థన చేసి నీవు జయము చూడాలి. ఎన్ని శోధనలు, ఎన్ని శోధనలు! ఈ కప్పలలాగా ఒక స్థలం నుండి మరొక స్థలానికి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి భర్త మీదకి శోధన వస్తే మరొకసారి పిల్లల మీదకి వస్తుంది, పిల్లల మీద నుండి మరలా తల్లి మీదకి వెళుతుంది,
అక్కడ నుంచి ఇంట్లో ఇంకొకళ్ళ మీదకు వెళ్తూ ఉంటుంది. ఈ శోధనలో కప్పలలాగా జంప్ అవుతూ, జరుగుతూ, దూకుతూ ఎప్పుడూ ఏదో ఒక సమస్య పెడతా ఉంటాయి. నీ జీవితంలో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా ఈ వారం ఒక సమస్య, అంతకు ముందు వారం ఇంకొక సమస్య, ఆ పోయిన నెలలో ఈ సమస్య, ఇప్పుడు వచ్చి ఈ సమస్య, రకరకాలుగా ఉంటా ఉన్నాయి కదా. వీటిని ఎలాగూ జయించాలా, వీటికి అసలు పరిష్కారం ఏంటా అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, ఆ పరిష్కారం ఏమిటంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయటమే. దేవునికి మొర్ర పెట్టుకోవటమే. నీవే ఈ పరిస్థితులన్నిటిలో మీరే సహాయము చేయాలి అని మోషేలాగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటినీ ప్రభువు తొలగించేస్తాడు. కావున ప్రియులారా, ఇక్కడ మోషే ప్రార్థన చేయటం కాదు, మోషేను ప్రార్థన చేయమని ఫరో చెప్పాడు. ఫరో ప్రార్థన చేయడు, కానీ ప్రార్థనలో ఉన్న శక్తి ఆయనకు అర్థమైంది. మరి మన జీవితంలో ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థనలో ఉన్న బలమును నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థనలో ఉన్న బలం. ఈ మధ్యకాలంలో అంటే మన మందిరానికి ఒక 5-6 నెలల క్రితం ఒక సహోదరుని తీసుకొచ్చారు వేరే ఊరు నుండి. అతను పరిస్థితి ఏంటి అని అంటే, చీకటి ప్రభావం పట్టింది, చాలా చీకటి ప్రభావం. దాదాపుగా అది రోగం అనుకొని చాలా హాస్పిటల్స్ తిప్పారు. హాస్పిటల్స్ అంటే మన ఏరియాలోనే కాదు, అవి ఇంకా దూరంగా బెంగళూరు, రాయవెల్లూరు, సిఎంసి హాస్పిటల్, అలాంటి హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళారు. దాదాపు 4-5 లక్షల ఖర్చు పెట్టారు ఆ రోగాలు పోవాలి అని. ఎక్కడ ఏం జరగలేదు. సరే, మన సహోదరులు ఎవరి ద్వారా తెలుసుకున్నారు, ఇక్కడ మనం అయ్యగారు మందిరం దగ్గరికి వెళదామని చెప్పి అక్కడ మన ఊరు తీసుకొచ్చారు. ఆరాధన అయిపోయింది, ఆ ఫ్యామిలీ అంతా నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళని చూడటం, మనిషిని చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది ఇదంతా చీకటి ప్రభావం అని. సరే, వాళ్ళు చెప్పాలి కదా అని మొత్తం పరిస్థితి అంతా చెప్పారు. చివరికి నేను అన్న మాట ఏమిటంటే, మీరు ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అదంతా వృధా అయిపోయింది, కానీ ఇతనిలో సమస్య పోలా, చీకటి ప్రభావం ఇంకా ఉంది. మీరు కొన్ని వారాలు ఇక్కడ మందిరానికి తీసుకురండి, ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు అని చెప్పాను. తను బాగా చదువుకున్నాడు, పీజీ, ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు. కానీ దయ్యం పడితే ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు, వెర్రి చూపులు చూస్తారు. తర్వాత నువ్వు మాట్లాడితే నీ మాటకు వాళ్ళు రిప్లై ఇవ్వరు, స్పందన ఉండదు, అలాగ వెర్రి చూపులు చూస్తూ ఉంటారు. బాగా మాట్లాడితే 1 మాట 2 మాటలు మాట్లాడతారు, కానీ సెంటెన్సులు వరుసనే నీతో సంభాషణ చేయలేరు, చీకటి ప్రభావం ఉండవాళ్ళు. అలా ఉంది అతని కండిషన్. వచ్చిన ఫ్యామిలీ అందరూ ఏడుస్తున్నారు. చదవటానికి బాగా చదివించామయ్యా మా కుటుంబంలో, ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు, మంచి ర్యాంక్ స్టూడెంట్. ఏం జరిగిందో కానీ మరి చీకటి ఆవరించింది ఇతన్ని. నిరుపయోగంగా ఆల్మోస్ట్ చెప్పాలి అనంటే ఇంటిలో
24 గంటల్లో దాదాపు 23 గంటలు బెడ్ మీద పండుకొనే ఉంటున్నాడు. పడుకోవటం తప్ప అతనికేం తెలియట్లేదు. మనోవ్యాధి, ఏదో ఆలోచన చేస్తూ. ప్రియరా, ఏదైతే నువ్వు ప్రేమిస్తావో దేవుని కంటే ఎక్కువగా అదే నిన్ను పట్టేస్తుంది. ఈ సహోదరుడితో చెప్పాను, ప్రార్థన తప్ప వేరే వాటి ద్వారా విడుదల రాదు అని చెప్పాను. తీసుకొచ్చారు, వారం వారం తీసుకొచ్చారు, ప్రార్థన చేశాను, ప్రేయర్ ఆయిల్ ఇచ్చాను. ఆ ఆయిల్ సిలువ గుర్తు వేసి రాయమన్నాను. కొన్ని వారాలు అలాగూ చేశారు. చేయగా ఆ సాతానుడు తనలో కదిలిపోయి అతనిలో నుండి వెళ్ళిపోయింది. జస్ట్ మొన్న ఇటీవల డిఎస్సి అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేసే టైంలో ఈ అతనిలో ఉన్న దయ్యాలు పోయినాయి. నేను చదవలేను, ఎగ్జామ్ రాయలేను, నా జీవితం ఇంతే అని అనుకున్న ఆ వ్యక్తికి నేనేం చెప్పానంటే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు, నువ్వు ఎగ్జామ్ రాయి. లేదయ్య గారు, నా వల్ల కాదు, నాకు మెమరీ పవర్ పోయింది, నేను ఏ పుస్తకం తీసుకున్నా ఆ దయ్యపు ఆలోచనలే వస్తాయి, నా వల్ల కాదు అన్నాడు. తన కొరకు ప్రార్థన చేసిన ఆ కప్పలన్నీ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆమేన్. ఇక చదువుకున్నాడు, మంచి మెరిట్ వచ్చింది, తనకిప్పుడు జాబ్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అంటున్న మాట ఏంటంటే, మా కొడుకు మీద ఆశలు పూర్తిగా తీసేసుకున్నామయ్యా, కానీ ఎప్పుడైతే నువ్వు పరిచయం అయ్యావో, ఎప్పుడైతే నీ దగ్గరకు మా అబ్బాయిని పంపించామో, అక్కడ నుండి మా పిల్లవాడు చరిత్ర మారిపోయింది. నిన్నటి దినమే వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టి వచ్చాను. రేపు తను జాబులో జాయిన్ కాబోతున్నాడు. ప్రభునందులరా, మనలను పట్టిన కప్పలు వదలాలి. మనలను పట్టిన సాతానుడు ప్రభావం మనల్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఈ కప్పలు యేసు నామములో మనం ప్రార్థన ద్వారా వాటిని తోలేస్తామో, అప్పుడు దేవుని శక్తిని మనం చూస్తాము. తల్లిదండ్రులైన మనము దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపాలు మన కుటుంబములో ఎవరి మీదైనా అది శాపంగా మారుతుంది. ఎప్పుడో నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు అది మనవళ్ళో మనవరాళ్ళ సంతానం మీదకి వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి అనంటే, దేవునికి ప్రార్థన చేసి, ప్రభా, నా కుటుంబంలో ఈ కప్పల్లాంటి శోధనలు ఏమేమి వస్తున్నాయో, ఒకరి మీద నుండి ఒకరికి ఎక్కడ జంప్ అవుతూ ఉన్నాయో వీటిని తొలగించు ప్రభు అని నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. నీకు ఎప్పుడు ఆ శోధన ఉండదు. నీవెప్పుడైతే రియలైజ్ అయ్యి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తావో, నీవు చేసుకున్న ప్రార్థన ద్వారా, నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడుట ద్వారా నీకు ఖచ్చితంగా డెలివరెన్స్ వస్తుంది, విడుదల వస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు అని చూస్తే, దూతలను కూడా మనం ప్రార్థన చేసి వాడుకోవచ్చండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము
18వ వచనం చూడండి. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఎక్కడ నుండి వెళ్ళకుమే అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే గిద్యోను అనే ఒక యవనస్తుడు జీవితంలో జరిగిన విషయాన్ని చూస్తున్నాం. ఈ గిద్యోను ఎలాంటి వాడు అని చూస్తే ఇతను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. ఇతని బ్యాక్గ్రౌండ్ 15వ వచనంలో ఉన్న చూడండి. ఈ గిద్యోను వ్యక్తి, ఇతని యవనస్తుడి యొక్క బ్యాక్గ్రౌండ్, అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గిద్యోను నేను ఎన్నిక లేని వాడను, నన్ను ఎవరూ లెక్క చేయరు, నా వలన ఏమీ కాదు, నేను కనిష్ఠుడను, నన్ను ఎవరూ పట్టించుకోరు అని ఆ మనస్సుతో ఉంటా ఉన్నాడు. ఒకవైపేమో మిథ్యానీలు శత్రువులు వీళ్ళని హతమారుస్తూ ఉన్నారు, భయంతో ఉన్నాడు. మరొక వైపేమో ఎన్నిక లేని వాడను అనుకుంటున్నాడు, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేనేమీ చేయలేను అని అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గిద్యోను దగ్గరకు దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రభునందులరా, దేవుడు నీ మనస్సులో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ మనస్సులో ఉన్నప్పుడు నీవు ఆలోచన చేసే ఆలోచనలు గొప్పగా ఉంటాయి. దేవుని ఆత్మ లేకుండా లోకానుసారముగా ఆలోచన చేస్తే నీ ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. నిన్ను నువ్వు పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, నా వలన ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నా పని అయిపోయింది, నా లైఫ్ ఖండన అయిపోయింది అని అనుకుంటూ ఉంటావు దేవుని ఆత్మ నీలో లేనప్పుడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నా ప్రభు ద్వారా నేను ఏదైనా చేయగలను, నా ప్రభు సహాయం ద్వారా నేను ఏదైనా సాధించగలను అని పరిశుద్ధాత్ముడు నిన్ను అలాగూ మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకనే ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, సంఘంలో చేసే ప్రార్థన ద్వారా నీ ఆత్మ ఆ హయ్యర్ లెవెల్కి రీచ్ అవుతూ ఉంటుంది. లెవెల్ టు లెవెల్, హయ్యర్ లెవెల్, అలాగూ నీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి దేవునిలో. గిద్యోను నా వలన ఏమీ కాదు, నేను సమానుడను, తక్కువ వాడను, నేనేమీ చేయలేను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను బలపరుస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నిలబడిన మోషే కూడా సామాన్యుడు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారు ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు, ఒంటరివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందువల్లనే ఫరో కప్పలకి భయపడ్డాడు. కానీ మోషే ప్రార్థన చేసి ఆ కప్పల్ని దేశంలో ఉన్న వాటన్నిటినీ చంపివేయగలిగాడు. అనగా ఫరోను మించిన శక్తి మోషేలోకి వచ్చింది. కారణము ప్రార్థనా శక్తి. అలాగే ఇక్కడ మిథ్యానీలు ఇశ్రాయేలీలను కృంగదీస్తూ ఉన్నారు, ఓడిస్తూ ఉన్నారు. అందుకని
మిద్యానీయులకు భయపడి వీరు గుహల్లో వాగుల్లో దాక్కున్నారు.